ఇదిగోండి ఇక్కడ మనకి ఒక యాప్ చెట్టు ఉంది. ఈ యాప్ చెట్టు వయసు ఎంత ఉంటుందో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. కనీసం ఒక 20 ఇయర్స్ 25 ఇయర్స్ ఉండొచ్చు అనుకుంటా. ఈ యాప్ చెట్టు ఇక్కడ మాత్రం రియల్ ఎస్టేట్ ఫ్లాట్స్ అవన్నీ వేస్తే ఈ యాప్ చెట్టుని కొట్టేస్తారు. లాస్ట్లో రియల్ ఎస్టేట్ పెరగకుండా ఉంటుంది ఈ యాప్ చెట్టు. అదనమాట. ఇక్కడ ఒక్కటే కొంచెం కూర్చోడానికి ఉందన్నమాట. మామూలుగా అంతా ఇంకా అసలు ఏమి లేవు. చూడండి ఇక్కడ అంత దూరంగా. ఇక్కడ పక్కనేమో వెంకటేశ్వర నర్సరీ అని పెట్టారు. అది మీకు కనిపిస్తుంది కదా, అక్కడ జూమ్ చేస్తా చూడండి. అదనమాట వెంకటేశ్వర నర్సరీ అని పెట్టారు. ఇదేమో రోడ్డు, మెయిన్ రోడ్డు. ఇది మంగమూరు వెళ్ళే రోడ్డు. ఇంకా మనకు తెలిసిందే ఇదంతా మంగమూరు రోడ్డు అనమాట. ఇక్కడ అన్ని విల్లాస్ కన్స్ట్రక్షన్ చేశారు. అయిపోయినట్టున్నాయి, అన్నీ సేల్ అయిపోయినాయి అన్నారు. మరి బాగుంది, మంచి లొకేషన్లో ఉన్నాయి ఇవన్నీ. రోడ్ మీదే కాబట్టి ఇక్కడ మనకి అక్కడ ఈ విల్లాస్ ఆపోజిట్ పెట్రోల్ పంప్ వస్తుంది అన్నారు. అక్కడ కన్స్ట్రక్షన్ జరుగుతుంది అనమాట. అక్కడ పెట్రోల్ పంప్ వస్తే ఇంకా ఈ ఏరియాలో అదొక ప్రాబ్లం ఉంది. ఆ ప్రాబ్లం కూడా మనకి తీరిపోయిద్ది అనమాట. ఇది నా వెహికల్. ఇంకొచ్చి నేను ఇక్కడ కూర్చున్నాను. ఇంకా 9 దాకా వెయిట్ చేయాలి. అసలు నిద్ర ఉండట్లేదు అనమాట. 5:30కి లేస్తున్నాను. మళ్ళీ నా వర్క్ చేసుకొని నైట్ 11కి అలా పడుకుంటున్నాను. మళ్ళీ పగల పడుకుందామంటే బాగా ఎండగా ఉంటుంది, నిద్ర రావట్లేదు. అది మ్యాటరు. మనం ఇంకా ఇటు వెళ్తే మనకి ఇటు ఎదురు ఒక చెట్లులాగా ఉన్నాయి. ఇక్కడ ఒకటి ఫెన్సింగ్ వేసి మొత్తం కన్స్ట్రక్షన్ చేశారు. ఇదేమాట చెట్టు అదంతా. ఈ మెయిన్ రోడ్డు. ఈ రోడ్లో మాత్రం మనం బాగా దాటేటప్పుడు చూసుకొని వెళ్ళాలి. ఫాస్ట్గా వస్తూ ఉంటారు అదనమాట. ఇదిగోండి, అది విల్లాస్ అవి కనపడుతున్నాయి కదా. ఇది ఇక్కడ ఒక వెంచర్ వేస్తుంది. వెంచర్ అంటే ఇవన్నీ ఫ్లాట్స్ సేల్ అయిపోయినాయి ఈ మధ్య. అదనమాట. ఇక్కడ అంతా ఖాళీగా ఉంది. రోడ్డు దాడుతున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మనకి ఇక్కడ ఒక రోడ్డు ఉంది. పక్కన సుబాబులు చెట్లు అవన్నీ వేసినాయి. మనకి ఆ సుబాబుల చెట్లు పక్కన చూడండి ఇవన్నీ ఇలా పెట్టినాయి. ఇక్కడ ఇదంతా ఇలా పెట్టింది అనమాట. ఇంకా నేను ఈ లైన్లోకి వెళ్తున్నాను. ఇక్కడ మొత్తం ఫెన్సింగ్ పెట్టేసి మొత్తం వాళ్ళ ప్లేస్ వరకు మొత్తం గోడ కట్టేశారు. ఇంతకుముందు ఇది లేదనమాట. ఇవన్నీ సుబాబుల చెట్లు. నేను కొంచెం ముందు దాకా అలా వాకింగ్ చేసుకుంటా వెళ్తున్నాను. నాకు పెద్ద ఓపిక లేదు, అసలు నిద్ర ఉండట్లేదు అన్నమాట. అందుకని ఇట్లా వెళ్తున్నాను. ఇంకెక్కడ అంతా అక్కడక్కడ సుబాబుల చెట్లు ఇవన్నీ వేశారు. ఈ రోడ్డు మనకి స్ట్రైట్గా వెళ్తే అక్కడ ఒక లాస్ట్లో ఒక వెంచర్ వస్తుంది. ఇక్కడ అన్ని స్థలాలు కొనుక్కొని అలా వదిలేసి అనమాట. ఇక్కడ ఏం చేతులు మారట్లేదు ఎక్కువ. కాకపోతే వెంచర్ వేసినప్పుడు ఉన్న స్థలాలు అలాగా చేస్తూ ఉన్నారు. ఇంకా ఇక్కడ పొలాలు అవన్నీ ఉన్నాయి. అక్కడక్కడ బిల్డింగ్స్ అలా కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు అదనమాట. దీని పక్కనే మనకి అది క్రికెట్ జరుగుతుంది. క్రికెట్ కోచింగ్. ఇక్కడ ఒంగోలులో ఫ్రీగా క్రికెట్ కోచింగ్ ఇచ్చేది ఇక్కడే అన్నమాట.
ఇంకా మిగతాది అక్కడ మనకి లింగారెడ్డి అపార్ట్మెంట్స్ దగ్గర ఒకటి ఉంది. అది పర్ మంత్ 3000 తీసుకొని అక్కడ కాడ ట్రైనింగ్ ఇస్తారంట. ఇంకా మన ఇష్టం అన్నమాట. ఇక్కడెక్కడ బాగానే ఉండిద్ది, మనకి ఫ్రీ అనే కానీ మనకి ఇంట్రెస్ట్ ఉండి మనం పంపిస్తే బాగానే ఎంకరేజ్ చేస్తారు. అక్కడ దూరంగా మనకి 2 అపార్ట్మెంట్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా మళ్ళీ నేను బ్యాంక్ దగ్గరికి వెళ్తున్నాను. వాడేంటంటే మార్నింగ్ వచ్చాడు కదా, ఇంక వాడిని కనిపెట్టుకొని ఉండాలన్నమాట. ఎప్పుడు వస్తాడో వాడు. ఇంకా 6కి వస్తున్నాడు, 5:30కి లేస్తున్నాడు, 6కి వస్తున్నాడు. ఇంకేం తినడు కదా, మార్నింగ్ ఏం తినడు, వాటర్ దాకా వస్తాడు. అది అందుకని వాడిని కనిపెట్టుకొని ఉండాలి. ఇంకెక్కడ ఇవన్నీ చెట్లు చేసే పనులు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇక్కడ ఈవినింగ్ టైమ్స్ అవన్నీ బాగా ఇక్కడ కార్యకలాపాలు జరుగుతాయి అనుకుంటా. అదనమాట. అక్కడ మన యాప చెట్టు చూడొచ్చు మీరు ఇప్పుడు. ఇదనమాట యాప చెట్టు. ఆ పక్కన విల్లాస్, సన్ రైజ్ విల్లాస్. నేను ఇది కట్టేటప్పుడు చూశాను. కట్టేటప్పుడు 2 years బ్యాక్ స్టార్ట్ చేశారు. ఇప్పుడు మాత్రం ఇది మంచి లొకేషన్ అయిపోయింది అనమాట, ప్రైమ్ లొకేషన్. అది ఇటు వెళ్తే మెయిన్ రోడ్డు. ఇటు ఇందా నేను చెప్పినట్టు మనం చూసుకొని నడవాలి. అదనమాట. ఈ ఏరియాలో ఇక్కడ ఒక 3 షాపులు కట్టారు. ఆ షాపులు ఎవరు లేరు. ఇదే యాప చెట్టు అన్నమాట. ఇక్కడ మాత్రం చల్లగా ఉండిద్ది. రేపు వచ్చేటప్పుడు కుర్చీ తెచ్చుకోవాలి. కుర్చీ తెచ్చుకుంటే కూర్చోటానికి బాగుంటుంది. లేకపోతే అసలు కూర్చోటానికి లేదు, ఏమీ లేదు. ఎండ బాగా. ఇంకా అయిపోయిందనమాట. బయటకు వస్తున్నారు. ఇంకా వెళ్ళి వాడిని తీసుకొని ఇంటికి వెళ్ళాలి. బయలుదేరుతున్నాను అనమాట. అక్కడికి వెళ్ళిన తర్వాత వీడియో తీద్దాము కుదిరితే. వాడిని ఇప్పుడు వీడియో తీయమంటే వాడు ఇంకా నా మీద అరుస్తాడు, నేను తీయలేనని. అదనమాట. మనమే తీద్దాము. సరే. అయిపోయింది కానీ ఇంకా రాలేదన్నమాట. ఇదే అన్నమాట మ్యాచ్. ఇంకా ఇప్పుడు మ్యాచ్ ఆడారు, ఇంకా అయిపోయింది. ఇంకా వెళ్తున్నారు అన్నమాట. మా వాడు ఇంకా రాలేదు. వీళ్ళందరూ మధ్యలో పిచ్ చేశారు కొత్తగా. పిచ్చి మామూలుగా తడిపారు, మొత్తం పిచ్ చేసిందనమాట. మా వాడు ఇంకా చాలా దూరంలో ఉన్నాడు, అక్కడెక్కడ ఉన్నాడు అన్నమాట. అదే కిట్ అయినా తీసుకొచ్చాడు. ఆడిది కిట్ తెచ్చాడు. కిట్ తెచ్చి చేస్తున్నాడు అన్నమాట. ఇంకా ఇక్కడ పేరెంట్స్ అందరూ తీసుకొని వెళ్తున్నారు అందరినీ. ఈ వారం మాత్రం ఇక్కడ అంతా బాగా హడావుడిగా ఉంటుంది. ఇక్కడ విల్లాస్, ఈ ఫ్రంట్ నుంచే విల్లాస్ ఇవి. అక్కడ సుబాబుల చెట్లు ఉన్నాయి. మా వాడు అక్కడ వస్తూ ఉన్నాడు అన్నమాట. బాబు వస్తున్నాడు. సరిగ్గా రావట్లా. వచ్చాడు కష్టపడి వచ్చాడు. మ్యాచ్ ఎవరు గెలిచారా?
ఎక్కువ అది తీసెక్కచ్చు కదరా. సరే ఇంకేం బయలుదేరుతున్నాము. మా వాడు బాగా అలసిపోయాడు.